మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలోనైతే ఉన్నాము. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు భవంతి నగర్ లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ కి అయితే మనం వచ్చినాము. మార్కెట్ చూసుకుంటున్నట్టయితే ఇది 2 అంతస్తుల కూరగాయల మార్కెట్ కట్టారు గానీ ఇది నిరుపయోగంగానైతే ఉంది. ఇక్కడికైతే ఎవరు రావడం లేదు. సో చూడండి, లాక్ కూడా వేసి ఉంది. ఎందుకంటే ఇక్కడైతే కూరగాయలు అయితే ఏం పెట్టడం లేదు. ఎందుకంటే కూరగాయలతో పాటు పండ్ల మార్కెట్ కూడా ఉంది లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎన్ని, బట్ తాళం వేసి ఉంది. ఎందుకంటే నిరుపయోగంగా ఉంది కాబట్టి తాళం అయితే మనకి కనిపిస్తా ఉంది. లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. సో చూడండి, 2.7 కోట్లతో కట్టించిరు. ఇది వెములవాడ మున్సిపల్ నిధులతోనైతే ఇదైతే కట్టడం అయితే జరిగింది. కట్టించిన మాటకి నిజమే గానీ ఇదైతే నిరుపయోగకరంగానైతే ఉంది. ఎవరైతే ఇక్కడికి రావడం లేదు, ఇక్కడైతే అమ్మడం లేదు. లోపలనైతే 100 స్టాల్స్ అయితే ఉన్నట్టు అంచనా. మనం లోపలికి వెళ్ళి చూస్తే గానీ అర్థం కాదు. 100 స్టాల్స్ అంటే కూరగాయలతో పాటు పండ్ల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనము తాళం తీసి ఉంటే లోపలికి వెళ్ళి చూసే వాళ్ళం, బట్ తాళం వేసి ఉంది. లోపలికి వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో మనమైతే ఉన్నాము. దీని గురించి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాళ్ళకి కూడా డిఫరెంట్స్ అంటే కూరగాయలు అమ్ముతున్నట్టుగా అయితే పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా మంచిగా కట్టారు. ఆ పెయింటింగ్స్ కూడా మనకు మంచిగా కనిపిస్తా ఉన్నాయి. అయినా కూడా అసలు ఇక్కడికి ఎవరు రావడం లేదు, ఇక్కడ ఎవరు అమ్మడం లేదు, వినియోగదారులు కూడా అసలు ఎవరు రావడం లేదు. అసలు ఎందుకంటే ఇక్కడ అసలు పట్టించుకున్న నాదుడే లేడు. మనం దీని గురించి అయితే పూర్తిగా సర్వే అయితే చేద్దాం. సో మార్కెట్ లో కూరగాయల రైతుల దగ్గర కూడా వెళ్దాము. వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావడం లేదు, ఇక్కడ ఎందుకు వాళ్ళు అమ్మడం లేదని చెప్పేసి మనం వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనమైతే ఇప్పుడు చెక్కపల్లి బస్ స్టాండ్ వద్దనైతే మనం ఉన్నాము. అమ్మా నమస్తే. నమస్తే అమ్మ. పేరు? నా పేరు మల్లవ్వ. ఇక్కడ ఎప్పటి నుంచి కూరగాయలు అమ్ముతున్నారు మీరు? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? మరి అక్కడ భవంతి నగర్ లో అయితే కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసిరు 2 అంతస్తులు. మరి అక్కడ అమ్మకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఎందుకు రోడ్డు మీద అమ్ముతున్నారు? ఇప్పుడు ఎందుకంటే ఎండ వాన ఏది వచ్చినా కూడా ఇబ్బందే కదా మీకు. ఇక్కడ అక్కడ కట్టింది సుత నాకు తెలియదమ్మా. నేను సంవత్సరం అయ్యి ఇక్కడ అమ్మబట్టి, కానీ అక్కడ ఏడుంది మార్కెట్ అనేది నాకు సుత తెలియదు. అంటే చెప్పలేరా ఇక్కడ? మరి మీతో పాటు ఇంకా చాలా మంది మార్కెట్ లో అమ్ముతున్నారు కదా కూరగాయలు, వాళ్ళైనా కూడా మీకు చెప్పలేరా? ఎవరు చెప్పలే. ఇదే ఎండల వానలో అమ్ముతున్నాం. ఇక ఇబ్బంది కదా, వర్షం ఉంది, ఎండ కొట్టినా ఇబ్బంది కదా. ఇబ్బందే ఉంది కానీ ఇక్కడ కొంతమంది అమ్మటోళ్ళు ఏం చేస్తురుగా అంటే ఇంత గుడిసెలు తడకలు వేసుకొని అమ్ముడు వారికి తలం లేకనే కదా. తలం ఉంటే గిట్లెట్లా అమ్ముతారు గానీ అయితే అది రెండంతరాలు కట్టిరు కదా, పైకి పోవటానికి ఇబ్బంది అవుతుంది. కూరగాయలు ఎట్లా మోద్దాం? ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, పెట్టెలు ఎత్తుకొని ఎట్లా ఎక్కుడు? ఏంటన్నా ఖాళీ తలం ఉంటే రోడ్ అవతల గట్టు వారేసినా గానీ ఇంత గుడిసెలు లెక్క వేసుకొని అమ్ముదాం అని ఆలోచిస్తారు. అంతే. అడికి పోవాలంటే ఇబ్బంది ఉంటది. ఇది పైనకు ముళ్ళలు ఎత్తుకొని ఎక్కరాదు కదా. ఇప్పుడు గిడ అంటే ఆటో తెచ్చి గిడ దించుతాయి. పైకి రావాలంటే 100 రూపాయలు ఇచ్చినా మోయాడు. మరి అది 2 కోట్ల పైననే కట్టిరు. వేస్టే గాని నాని అప్పుడు మీదికి ఎట్లా ఎక్కగలుగుతారు చెప్పు? ఇప్పుడు నాకే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నాకు ఇప్పుడు ఆటో అని బతిలాడితే 50 తిడ దించిపోయాడు. పైకి పోవాలంటే ఎట్లా పోవాలి? ఇప్పుడు అంటే నాకు ఎవరన్నా ఉంటే నా భర్త కావచ్చు, తెత్తడు కావచ్చు. లేని వాళ్ళకి ఎవరు ధీమవుతారు? ఏదన్నా ఎత్తుకొని ఆయనతో పడితే కాలరెక్కలు ఇరుగుడే కదా. ఇప్పుడు ఎక్కడ గాని మార్కెట్ సౌలత్ ఎట్లుందంటే కిందనే ఓపెన్ ప్లేస్ ఉంటది. ఓపెన్ ఉంటే ఎవరి మందం వాళ్ళకి 2 గదాలు 3 గదాలు పెడితే అడ అమ్ముకుంటారు. నువ్వు ఖాళీ నీడేయకున్నా గానీ మాకు అట్టిగేసినా మేము గుడిసెలన్నీ వేసుకున్నాం. ఎట్లుంటది? ఇప్పుడు ఆడుకోవాలంటే ఇబ్బంది. వేస్ట్ ఖర్చే అది. వేస్ట్ అంటే వేస్టే అది. ఇప్పుడు ఎవ్వరు పోగలగాలి, అడికి ఎవ్వరు పోదామన్నా భయం అవుతుంది మెట్లు ఎక్కుటానికి. మన ఇంటికాన్నే ఇప్పుడు మెట్లు ఎక్కుదాం అంటే కూర్చుండి పోయి మెట్లు ఎక్కలేదు. ఇప్పుడు ఆడికి పోయి మేమేం చేస్తాం చెప్పు? అందుకొరకే ఇక్కడ రోడ్డు మీద బడి సచ్చుడు అవుతుంది. ఎండకైనా వానకైనా కడుపు తిప్పల కొరకే ఇది. అమ్మాలంటే అమ్ముడేం కాదు, ఇప్పుడు మనకు లేక అమ్ముకునుడు. ఇది ఈ ఎండలో భరించుకొని ఇవరి దాకా చెమటలు వచ్చినాయి ఆడ కూర్చుంటే. ఏ మార్కెట్ సౌలత్ అనేది ఈ ఏములాడ కన్నా అయితే లేదు. సిరిసిల్ల కాడ ఎట్లుంది మేడం? కరిమార్లు ఎట్లుంది? అది కరిమారు సిరిసిల్ల ఓట్లు వెయ్యి అంటారు. వేసినాక ఈ అమ్మటల కన్నా ఈ తలం చూపిస్తలేకపోయారు. ఆటి అంతరం మీద అంతరం కట్టిరు, ఆయన తెడిచి పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తాం? అంతరం మీద పోయి మేము అమ్మే కలుగుతామా? అది అట్టిగా వేస్ట్. కట్టి ఆ పైసా వేస్ట్. ఆ పైస ఉన్నా గానీ అవతల ఎకరం కొని ఆడ ఉంచినా గానీ మేము ఎన్నో దుబ్బల్లో దీన్నో ఇంత రేకులో పీకులో వేసుకొని మనిషికి 2 రేకులు వేసుకొని అన్నా అమ్ముకున్నాం. ఇక ఇప్పుడు ఏం చేస్తాం? ఇట్లనే అమ్ముకుంటాను. నూకేయంగా గుంజేయంగా షాపులలో సుత నూకేస్తారు. ఇప్పుడు గిడ కూర్చున్నా, ఇక్కడ మంది 2 బండ్లు వస్తే ఆడ ముంగట పెట్టినా గానీ ఓర్చుకొని అమ్ముతున్నాం.
ఏం చేయాలి చెప్పు. మరి ఇప్పుడు ఎండాకాలము కదా, బాగా కొడతలేదు ఎండ? ఎండ కొట్టినా గానీ ఇక చెత్తులు పెట్టుకొని కూర్చుండే ఆయన ఎండలు అమ్ముకుంటూ అందరూ కప్పులు వేసిపోయారు ఎండకు. ఆశపడక 4 గంటలకు 5 గంటలకు వచ్చినా ఎండ ఆశపడతలేదు. ఏం మంచిగా ఉంది మేడం, ఆడ గట్టి లాభమే ఉంది. మమ్మల్ని అయితే ఘోరం. ఓట్లు వేసినప్పుడు అయితే బతిలాడి దండం పెడతారు కానీ మార్కెట్ సౌలత్ అయితే ఈడ లేదు, బాత్రూమ్ సౌలత్ లేదు. ఇప్పుడు బాత్రూమ్లు కావాలన్నా గానీ ఎక్కడ ఏ బాత్రూమ్ సౌలత్ లేదు. మరి ఇక్కడ బాత్రూమ్ ఇళ్ళలో పోతారు, ఇక దగ్గర ఉన్న వాళ్ళు ఇళ్ళలో పోతారు. మరి దగ్గర లేని వాళ్ళ పరిస్థితి? ఇక పరిస్థితి అంటే ఒకటి బాత్రూమ్ ఉంది కదా దానికి 20 రూపాయలు ఇచ్చిపోతారు. దగ్గర దగ్గర వాళ్ళ ఇళ్ళలో పోతారు, లేని వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్తారు. అట్లా ఇప్పుడు ఏం చెప్పినా ఏం లాభం ఉందా? ఎవరైనా పట్టించుకుంటారా? ఓట్లప్పుడు అయితే అందరు పట్టించుకుంటారు. వెయ్యాలి గిదానికి వేయాలి గదానికి వేయాలి అంటారు కానీ ఒక్కలన్నా వేసినాక మరి రేవు చేద్దాం అనేటానికి అయితే లేరు. ఇక వీళ్ళు అయితే కోపానికి వచ్చినా గానీ ఇక్కడ కూర్చుంటాను బతిలాడి దండం పెట్టి. ఇగో ఈ పోలీసులు వచ్చి ఏం చేస్తారు, ఈ రోడ్ పోలీస్ ఆయన ఉంటాడు చూడు, ఆయన వచ్చి ఈడ కూర్చుండదు ఆడ కూర్చుండదు, నువ్వు లోపల గద్దెలో కూర్చుండు, షాప్ లో కూర్చుంటే షాప్ కిరాయి తీసుకున్నాడు కూర్చుండనిస్తాడా? ఆయనకు దండం పెట్టి బతిలాడికి ఈడ ముంగట వేసుకుంటే ఆయనకి గేసుడు, తీసుకుపోయి అన్న పోలీస్ టౌన్ లో ఎత్తనానుడు, ఈ బెదిరించుడు, ఈ గుంజేసుడు, కళ్ళం అంగడి ఎత్తారు. అట్లా ఎత్తుర్రు. ఇక మమ్మల్ని అయితే బతకనిచ్చే టైం లేదు. ఇక్కడైతే ఒక అమ్మ కూరగాయలు అమ్ముకుంటుంది. ఆ అమ్మని అడుగుదాము. బాగా ఎండ కొడుతుంది కాబట్టి పైన కూడా కవర్ వేసుకుంది ఎండ తగలకుండా, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వేడి చాలా ఉంది. ఇప్పుడు నాకే వేడి వస్తుంది. ఈ అమ్మని అడుగుదాం ఎప్పటి నుంచి ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది అనేది. హలో అమ్మా, నమస్తే. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి. అంటే ఇదే ప్లేస్ లో అమ్ముతున్నారా? అక్కడ 4 రోజులు అమ్మినా, ఇక్కడ 4 రోజులు అమ్మినా. అక్కడ వద్దానంటే ఎందుకు వెళ్ళగొట్టారు? మా ఆకిలి ముందట కూర్చున్న వద్దానే వెళ్ళగొట్టిరు. మాకు మార్కెట్ ఏడో చూపించట్లేదు, చూపించింది 2వ అంతస్తు కట్టిరు. 2వ అంతస్తు మీదికి మాకు ఎక్కరాదు, కొనుక్కునేటోళ్ళకి ఎక్కరాదు. అందుకోసమే సపరేట్ రోడ్డు పైన ఎన్నో ఒకడ కూర్చుండి అమ్ముకుంటామని అమ్ముకుంటున్నాం. అక్కడ మార్కెట్ ఇక్కడ కూర్చుంటే ఈడికి పోలీసులు కూడా వచ్చి రోడ్డు మీద 3 రోజులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళ యాక్సిడెంట్లు అయితే ఈడికి వెళ్ళేవారు అని వాళ్ళు కూడా వచ్చి గొడవ చేసారు. మళ్ళా వారం రోజులు వాటి కడపట్టి కూర్చుంటే ఏం గిరాకీ కాలేదు. నష్టపోయినా ఎట్లా అని మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పోయి సార్ని బతిలాడుకొని ఏడ్చి వచ్చి నా ప్లేస్ లో నేను కూర్చున్నాయి. ఇక్కడ మార్కెట్ మాకు ఏడో ఉంచట్లేదు, చూపించిన ప్లేస్ మాకు నచ్చట్లేదు. ఎక్కడన్నా మంచి మార్కెట్ చూసి ఒక మనిషికి 3 మీటర్ల ప్లేస్ ఇచ్చి మాకు ఏమన్నా మంచి మార్కెట్ కట్టిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ మరి 2 కోట్ల పైనే మంచి సౌలతులను కట్టించిండు. 100 స్టాల్స్ ఉన్నాయి అక్కడ. అంత మంచి స్టాల్స్ ఉండగా మళ్ళీ నీడ ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి డబ్బులు అయితే వేస్ట్ కదా అమ్మ. అయితే వేస్ట్ అని మీరు అనుకుంటారమ్మా. మేము అక్కడికి పోతే మాకు 1 మీటర్న్నర ప్లేస్ ఉంది. ఆ పైనకి ఎక్కాలంటే కింద ఇక్కడ రోడ్డు పైన కూర్చుంటేనే బండి మీద కూర్చుంటే కాయలు తోకి చేతికి ఇవ్వండి అమ్మా అంటుండు. పైనకు 2వ అంతస్తు పైనకి ఎక్కాలంటే కొనుక్కునే వ్యక్తి మీదికి ఆడవాళ్ళు అయినా రారు, మగవాళ్ళు అయినా రారు. ఇక్కడ బండి మీదకే ఇయ్యనికి మేము లేచి వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు. బండి మీద కూర్చుండి పైనకి ఎక్కాలంటే ఎవరు ఎక్కారమ్మా? వేసే రైతు రాడు, కొనే మన కస్టమర్లు రాడు. అట్టిగా మాకు అన్ని కాయగూరలన్నీ మీద పడతాయి. ఈ రోడ్డు మీద కూర్చుండి అమ్ముకుంటేనే అమ్ముడు పోకి ఎడుతున్నాం. ఇక పైన కూర్చుండాలంటే మాకు కష్టమని ఎన్నో చోటలో కూర్చుండి అమ్ముకుంటున్నాం. కట్టాలంటే కిందనే ప్లేస్ కట్టి ఒక మనిషికి 3 మీటర్ల పొడవు, ఇట్లా 2 మీటర్ల నడుమ మధ్యలో అడ్డం పెట్టి ఎవరి ప్లేస్ వాళ్ళకు చూపెట్టి మంచి మార్కెట్ కట్టించి ఇస్తే మా ఎమ్మెల్యేకు నమస్కారం చేసుకుంటాం. తమిళపోతే పచ్చడి చేసినట్టున్నా కదా, నాకు శాత కాదు. కొడుకు తీస్తే కొడుకు పెడితే పెట్టుకొని ఆడ అంతే. నాతో మరి ఆడ పెట్టారు కదా మార్కెట్, మరి ఎందుకు పోతలేవు? అందరితోని నేను మా కొడుకు పోతాడు కానీ నేను మాత్రం పోతాను. కాదు, ఇప్పుడు అక్కడ 2 అంతస్తుల భవనం కట్టిరు కూరగాయల మార్కెట్, మీకు తెలియదా? తెలుసు, కట్టింది తెలుసు, నాది ఇదే ఊరు కాబట్టి నాకు తెలుసు. మరి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటారు. ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది. ఇప్పుడు నువ్వేమో జోరబంతలు వేసినావు పచ్చిగా, ఇవి కమిలిపోకుండా కూరగాయలు ఎండకి. ఎండైనా ఇక్కడే ఉంటారు. అమ్మ నేను ఒక చెప్తా, అందరు ఒక్కటే పోతే నేను ఏం చేయలేను, నాతో ఏం కాదు. అందరు ఒక్కటే పోతే అందరు పోతారు, అందరితో మా కొడుకు పోతాడు అంతే. నేను పోకుండా మా కొడుకు పోతాడు. వాళ్ళు కట్టుడే మంచి కట్టలేదు, మంచిగా కింద కడితే అంత మంచిగా ఉంటుండే పుల్ల కడితే. కానీ ఏం చేస్తాము ఇప్పుడు మేము, ఏం చేస్తాం, నేను నాకు శాతగా నాతో కాదు కానీ దాన్ని పెట్టుకుంటే కొడుకు పెట్టుకుంటాడు దుకాణం. మనం ఇప్పుడు వేములవాడ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నాము. సో ఇక్కడైతే మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాం, ఎందుకంటే అక్కడ మార్కెట్ నిర్మించారు కాబట్టి. సో రైతులైతే ఇక్కడ అంటే సేల్ చేస్తున్నారు, మరి అక్కడ అయితే ఎవరు వెళ్ళడం లేదు. దాని గురించి మనము కమిషనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గారు ఉన్నారు. సో మనం వారిని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు రైతులకు మార్కెట్ అయితే నిర్మించారు. సో ప్రజెంట్ ఇక్కడ ఖాళీగా ఉంది, వాళ్ళేమో ఇక్కడ ఉంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి, వాటర్
వచ్చిన ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ నిర్మించేది వేస్ట్. దాని గురించి మీరేమంటారు? మనం భగవంతరావు నగర్లో మన పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో 2,73,00,000తో మన వెజిటబుల్ మార్కెట్ మున్సిపల్ నిధుల్లో కట్టడం జరిగింది. దీన్ని కట్టడానికంటే ముందు ఎవరైతే మన సెకండ్ బైపాస్ లో విక్రయాలు జరుపుతున్నారో, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే కూరగాయలు అమ్ముకున్నారో వాళ్ళందరితో కన్సెంట్ తీసుకొని, అంటే మేము కడుతున్నాం మీరు ఇక్కడికి వస్తారు అనే కన్సెంట్ తోనే, అంటే వాళ్ళకి చెప్పే మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బట్ ఏమైందంటే కరోనా టైంలో వాళ్ళు అక్కడి నుంచి సెకండ్ బైపాస్ షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి బిజినెస్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. అక్కడ అంటే జనాలకి దగ్గరలో ఉండటం, మెయిన్ రోడ్ మీద ఉండడం వల్ల వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్ అయ్యేసరికి మనం ఇది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోమంటే వాళ్ళు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే అక్కడ బిజినెస్ బాగా నడుస్తుంది కాబట్టి మేము ఇక్కడికి రాము అని చెప్తున్నారు. దీని మీద మేము 2-3 సార్లు మీటింగ్ తీసుకున్న వాళ్ళతో, మన ఆర్డీఓ సార్ లెవెల్లో, చైర్పర్సన్ గారు, కౌన్సిల్ అందరం కలిసి వెజిటబుల్ మార్కెట్ దగ్గర రమ్మని పిలిచి వాళ్ళకున్న మీకు ఏమి ఇష్యూస్ ఏమి ఉన్నాయో కూడా అడిగాం. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇష్యూస్ ఉంటే ఇది రాకపోవడానికి కారణం ఏంటి, మీకు ఏమైనా దీన్ని మోడిఫికేషన్ కావాలా, ఇంకేమైనా సదుపాయాలు కావాలా, ఇట్లా మేము అన్ని విధాలుగా అడగడం జరిగింది. బట్ వాళ్ళైతే మాత్రం ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి సుముఖత వ్యక్తం చేయట్లేదు. అంటే మేము అక్కడికి రాము, ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటాం, మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం లోకల్ మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మన చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ఓపెన్ అప్లికేషన్స్ కూడా క్వాలిఫై చేసాం ఒక 1 month బ్యాక్, ఎలక్షన్ కోడ్ కంటే ముందు. అంటే ఎవరైనా, వాళ్ళనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి, మేము లోపల మీకు స్టాల్స్ ఇస్తామని. దానికి కూడా మనకి 10 అప్లికేషన్ మాత్రం రావడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి వాళ్ళని పిలిపించి వాళ్ళకున్న అబ్జెక్షన్స్ వాళ్ళు చేసి, ఒకవేళ రాను అంటే ఫోర్స్ఫుల్గా మన మార్కెట్లో వాళ్ళు కూర్చోబెట్టి వ్యాపారాలు చేయలేము. ఎందుకంటే 1 రోజు 2 రోజులు చెప్పించవచ్చు, కానీ అది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళ బిల్లింగ్తో వాళ్ళు వస్తేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రాను అంటే వాళ్ళకి అక్కడే ఏదైనా టెంపరీగా అరేంజ్మెంట్ చేయడం కానీ, లేకపోతే దీన్ని ఉన్న వేరే అక్కడ వాళ్ళ కాకుండా వేరే క్రయ విక్రయాలు జరుపుకునే మన టౌన్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి కానీ ఎలాట్ చేద్దామని ఉద్దేశం ఉంది. దీన్ని ఎలక్షన్ కోడ్ ఎంసీసీ మోడల్ కూడా కండక్ట్ అయిపోయిన తర్వాత మేము పై అధికారులతో చర్చించి, గౌరవ ప్రజాప్రతినిధులతో చర్చించి మనం డెసిషన్ తీసుకుంటాం. సో వాళ్ళని అడిగే మీరు కట్టా అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని అడగలేరు అంటున్నారు. మమ్మల్ని ఏ అధికారులు కూడా అడగలేరు, మమ్మల్ని అడిగి కట్టారా అని చెప్పేసి అన్నారు. మేము మాట్లాడినప్పుడైతే మాతో అలా అన్నారు. మీరేమో అడిగారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అప్పుడున్న కమిషనర్ గారు, అంటే అప్పుడు ఆ టైంలో నేను కమిషనర్ లేను. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మన ఏదైతే ఇప్పుడు ఇంటిగ్రేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉందో అక్కడ షెడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. షెడ్స్ నిర్మాణం చేసి దాంట్లో వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ ఒక 3 days 4 days కరోనా వ్యాప్తి చెందడంతో దూరంగా పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసినప్పుడు అడగడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ నాకున్న ఇన్ఫర్మేషన్, మాకు అప్పుడున్న అధికారులు కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ కన్సెంట్ తీసుకునే చేసామన్నట్టు చెప్తున్నారు. బట్ కన్సెంట్ తీసుకోకపోయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చి రావడం అనేది బిల్లింగ్తో జరగాలనేది మా ఉద్దేశం. ఏదో ఫోర్స్ఫుల్గా చేసి కూర్చోబెట్టి ఏదో అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనం ఏదైనా సరే బిల్లింగ్నెస్తో పోవాలనే మనం ఇన్నిసార్లు చర్చలు జరుపుతున్నాం వాళ్ళతో. ఒకసారి ఏంటంటే మనం ఆర్డీఓ సార్ అక్కడే వెజిటబుల్ మార్కెట్కి రమ్మని చెప్పాం వాళ్ళందరినీ. రండి, మీకు ఏవైనా అవకాశాలు, ఇంకా దీంట్లో మోడిఫికేషన్ కావాలా, ఇంకేమైనా కావాలా, లేదా 2 స్టాల్స్ ఒకరికి కావాలా, పైన ఏమైనా మోడిఫికేషన్ చేయాలా, మొత్తం ఇట్లా డిస్కస్ చేద్దాం. బట్ ఏంటంటే వాళ్ళు దానికి కూడా వాళ్ళు విల్లింగ్నెస్ చూపించట్లేదు. అదే కాబట్టి మనం కోడ్ అయిపోయిన తర్వాత దీని మీద సమగ్రంగా డెసిషన్ తీసుకుంటాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎక్కడ కట్టించినా మేము ఉంటాం, మాకు ఇదే ప్లేస్ లో కావాలి. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టించినా కట్టించి మాకు అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు, కార్లకి వెళ్ళి దిగరు, కొంతమంది బండి మీకు వెళ్ళి దిగరు, మేము మా దగ్గర నిలుచుంటారు, మేము ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి కూరగాయలు అందిస్తాము. సో వాళ్ళు ఎక్కడ కూడా కట్టించినా మాకు అవసరం లేదు, మాకు ఇక్కడే కావాలి మార్కెట్ అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అదే కోడ్ అయిపోయిన తర్వాత దాని మీద పై అధికారులతో చర్చించి, గౌరవ ప్రజలు చర్చించి వాళ్ళ కన్సెప్ట్ కూడా మనం తీసుకొని చేద్దాం. కానీ ఏంటంటే అక్కడే ఉండడం వల్ల ఏమైందంటే మోటార్ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సెకండ్ బైపాస్ రోడ్లో యాత్రికులు మన వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అక్కడ ఉండి చేయడం వల్ల కొంచెం ఇబ్బంది, వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, ఎండకి వానకి తడుస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. దానికి ఏంటంటే మనం ఇంత సదుపాయాలతో, కోల్డ్ స్టోరేజ్తో పాటు ఇంత సదుపాయాలతో చేసినాం కాబట్టి మీ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళని రిక్వెస్ట్ చేసేది అంటే రండి, మీకు ఏమైనా ఇంకా అవకాశాలు, ఇంకా దాంట్లో ఏమైనా మెరుగుపరచుకోవడానికి మీకు ఏమైనా కావాలంటే కూడా మేము చేస్తాం. అంటే మీ ద్వారా, మీ టెలివిజన్ ద్వారా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఎటువంటి సదుపాయాలు దాంట్లో ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా సరే, ఇంకా మీకు ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావాలన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏంటంటే బిల్లింగ్తో రావాలని. సో ఇప్పుడు ఒకవేళ కోడ్ అయిపోయిన తర్వాత అంటున్నారు కాబట్టి, కోడ్ అయిపోయినాక ఒకవేళ వస్తే అదే ప్లేస్ లో కట్టిస్తారు, ఇంకా వేరే ప్లేస్ లో కట్టిస్తారు? అది బిల్లింగ్నెస్, అదే చెప్తున్నాం. ప్రజాప్రతినిధులు చర్చించి వాళ్ళు కూడా కాన్సెప్ట్ తీసుకొని డెసిషన్ తీసుకుంటారు. చూసారు కదండి, మాకు ఏదన్నా షెటర్ ఏర్పాటు చేయాలి,
మాకైతే ఎండ కొడుతుంది, మాకు కొన్ని వేలు పెట్టయితే మేము ఇప్పుడు ఈ పందిలు అయితే వేసుకున్నాము. ఎండ వచ్చినా వాన వచ్చినా మేము ఇక్కడనే ఉంటున్నాము. అక్కడ ఎన్ని కోట్లు పెట్టి కట్టిస్తే ఏం లాభము? మేము ఉండలేము, మాకు మోకాల నొప్పులు వస్తున్నాయి, మేము ముసలి వాళ్ళము, మాకు చేత కాదు. ఈ బస్తాలు పట్టుకొని కూడా మేము పైనకి ఎక్కాలి. ఎవరి వల్ల అవుతుంది? ఎవరు వస్తారు? ఇక్కడికే వచ్చి అందరూ కొనుక్కొని పోతారు. కొంతమంది బండ్లు కూడా దిగరు, కార్లు దిగరు. మేమే ఇక్కడ వాళ్ళకి జోకి వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఇస్తాము. అక్కడ వాళ్ళు అయితే బండి దిగి కారు దిగి రాగలుగుతారా? రాలేరు. ఎంత నష్టమైనా సరే మేము ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు, మాకు ఇక్కడనే మార్కెట్ పెట్టియాలని చెప్పేసి అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.